హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని అంబేద్కర్ విద్యా సంస్థలో ఇంటర్నేషనల్ యోగా డే గ్రాండ్ గా జరిగింది. యోగా డేలో కాలేజ్ లెక్చరర్లు, స్టూడెంట్స్ ఉత్సాహంగా పాల్గొని ఆసనాలు వేశారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థులే యోగా ట్రైనర్లుగా వ్యవహరించడంపై అంబేద్కర్ కాలేజ్ ఎవల్యూషన్ డైరెక్టర్ ప్రొఫెసర్ యాదగిరి అభినందించారు. ప్రతి ఒక్కరి జీవితంలో యోగా భాగం కావాలన్నారు ప్రొఫెసర్ యాదగిరి. ఆరోగ్యవంతమైన భారత్ నిర్మాణానికి అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్నాం. దీని యొక్క ప్రాముఖ్యతను తెలియజేయడానికి ప్రపంచవ్యాప్తంగా మన భారతదేశంలో మొదలై అంటే ఆనాటి కాలంలో ఈ ట్రెడిషన్ అంటే భారతదేశం ఇచ్చినటువంటి ఈ గిఫ్ట్, ఈ ఆచారం ద్వారా ప్రపంచానికి ఒక యోగాసనం అనేటువంటిది గుర్తింపు తేవడం జరిగింది. ఈ ఆసనాల ద్వారా మనం అంటే మన శరీరాన్ని, మన మైండ్ని ఏకాగ్రతగా ఉంచడానికి, తర్వాత ఆరోగ్యంగా ఉంచడానికి ఈ యోగాసనాలు కానివ్వండి, ప్రాణాయామం కానివ్వండి, ఇవన్నీ కూడా మనకు ఆరోగ్యాన్ని ఇచ్చేవి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అంటే దీన్ని ఈ రోజు యొక్క ప్రాముఖ్యతను గుర్తుపెట్టుకొని ప్రతిరోజు కూడా అందరూ మరి ఈ కార్యక్రమాన్ని అంటే ప్రతిదినం నిత్యంగా భావించి ఈ కార్యక్రమాన్ని చేసినట్లయితే అందరూ ఆరోగ్యంగా ఉండి ప్రపంచము, భారతదేశం మరియు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. The college encourages all the youth to achieve the vision of our country for having one nation and good health. We expect all the students of our institution, staff, faculty members who have organized this International Yoga Today to contribute and encourage the participation of a very good exercise for well-being of human beings as well as health is concerned. Students, alumni has taken the lead today thanks to NSS unit, NCC unit and Department of Physical Education for encouraging, promoting and collecting all the youth and staff in contributing for the well-being of human. గత 4 సంవత్సరాలుగా ఆల్ ఇండియా యూనివర్సిటీ నేషనల్స్ ఆడుతున్నాను. అలాగే నేను 6th క్లాస్ నుండి యోగా చేయడం స్టార్ట్ చేశాను. 6th క్లాస్ నుండి ఇప్పటి వరకు ప్రతిరోజు ఒక్కరోజు కూడా తప్పకుండా ప్రతిరోజు యోగా చేస్తాను. మార్నింగ్, ఈవినింగ్ కాంపిటీషన్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటాను. నేను అడ్వాన్స్ ఆసనాలు వేయడంలో ఎలా వేయాలి, ఎలా నేర్చుకోవాలనే దాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను. యోగా చేయడం వల్ల ఫిట్గా ఉండడమే కాకుండా మెమరీ పవర్ ఇంక్రీజ్ అవుద్ది, ప్లస్ మనం హెల్తీగా కూడా ఉంటాం. అండ్ ఎలాంటి స్ట్రెస్ కానీ యాంగ్జైటీ కానీ లేకుండా ఉంటాం. మెడిటేషన్ చేయడం వల్ల కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ అవుద్ది. ఓల్డ్ అవుతామన్న టెన్షన్ ఉండదు, ఎందుకంటే యోగా చేయడం వల్ల ఎప్పుడు యంగ్గా కనిపిస్తాం. ఇప్పుడున్న జనరేషన్లో, ఇప్పుడున్న బిజీ స్కెడ్యూల్లో మనకి ఫిట్నెస్ అనేది చాలా తగ్గిపోయింది. ఎప్పుడు కూర్చొనే ఉంటాం ఆఫీస్లో, ఎక్కువ స్టాండింగ్ కానీ చిన్న చిన్న ఫిజికల్ ఫిట్నెస్ కానీ లేదు. సో ఎస్పెషల్లీ ఉమెన్కి అయితే ఇప్పుడున్న స్కెడ్యూల్లో చాలా టైరింగ్గా ఉంది వర్క్. సో యోగా అనేది అందరూ డైలీ స్కెడ్యూల్లో భాగం చేసుకోవాలి. 20 minutes or 30 minutes is more than enough. చిన్న చిన్న స్ట్రెచింగ్స్ కానీ, ప్రాణాయామం కానీ, మెడిటేషన్ కానీ చేసుకుంటే ఫీమేల్స్కి కానీ మేల్స్కి కానీ చాలా యూజ్ అవుతుంది.